ఎవరో తెలియనట్టు మాట్లాడతారేంటి? నేను మీ అత్తయ్య గారిని, కావ్య వాళ్ళ అమ్మని. నేను గుర్తులేదా, లేదంటే నా మీద కోపంతో మీరు అలా మాట్లాడుతున్నారా అని చెప్పనేసరికి, ఏంటి మీరు నా అత్తయ్య గారా అంటే నా భార్య తల్లా అని చెప్పాను. కానీ అవును, అదేంటి అలా మాట్లాడుతున్నారు తెలియనట్టు అని చెప్పాను. కానీ నిజంగా నాకు గతం గుర్తులేదు, నేను గతాన్ని మర్చిపోయాను, నాకు అసలు ఏమీ గుర్తులేదు. నాకు యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరగడం వల్ల నా గతం మర్చిపోయాను. అంటే నాకు పెళ్ళి జరిగిందా అని చెప్పాను. కానీ అదేంటండి మీకు పెళ్ళి జరగడం ఏంటి? మీకు పెద్ద కుటుంబమే ఉంది, అసలు మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏ ఇంట్లో ఉంటున్నారు అంటూ మాట్లాడేసరికి, నేను నా మరదల వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను, నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు కదా అని చెప్పాను. కానీ ఏంటల్లుడు గారు ఏం మాట్లాడుతున్నారు? మీ తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోవడం ఏంటి? మీకు తల్లిదండ్రులే కాదు, మీకు నానమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, మీకు పెద్ద కుటుంబమే ఉంది. ఈ ఊరిలో దొగ్గిరాల కుటుంబం అంటూ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అలాంటిది మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ నాకు నిజంగా తెలీదు అని చెప్పనేసరికి, రండి అల్లుడు గారు అని చెప్పి ఇంకా గబగబా కనకం తన ఇంటికి తీసుకువెళ్తుంది. తన ఇంటికి తీసుకువెళ్ళి ఇంకా ఇంట్లో ఉన్న వీళ్ళకి షష్ఠి పూర్తి చేసిన పెళ్ళి ఫోటోలు ఉన్నాయి కదా, ఫోటోలన్నీ కూడా చూపిస్తుంది. ఈవిడ మీ అమ్మగారు, ఈయన మీ నాన్నగారు, తిని నా కూతురు కావ్య, మీరు ముద్దుగా కళావతి అని పిలుచుకుంటారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. అంటే కళావతి గారు నా భార్య అని చెప్పాను. కానీ కళావతి గారు ఏంటండి, తను మీ భార్య కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు చాలా సంతోషపడిపోతాడు. అంటే నాకు తల్లి, తండ్రి అందరూ ఉన్నారా? మరి యామిని వాళ్ళు ఎవరు కనిపించడం లేదేంటి అని చెప్పనేసరికి, యామినియా, ఆ పేరు గల మనిషి మీ జీవితంలో ఉన్నట్టే నాకు తెలియదండి. మీ చుట్టాల్లో కూడా ఎవరు యామిని అనే అమ్మాయే లేదు. ఆ ఫోటో చూపించండి అనగానే ఫోటో చూపించేసరికి, అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా తెలియదు అల్లుడు గారు, మీరు ఏదో పొరపడుతున్నారు, లేదా మిమ్మల్ని మాయ చేస్తున్నారు. మీకు గతం మర్చిపోయారు కదా అని మిమ్మల్ని ఆడుకోవడానికో, లేదంటే మిమ్మల్ని కుటుంబం నుంచి దూరం చేయడానికో ఎవరో ఏదో కుట్ర చేస్తున్నట్టున్నారు అల్లుడు గారు. మీరు తెలుసుకోవాలి, మీ గురించి కుటుంబం అంతా ఎదురు చూస్తూ ఉంది అని చెప్పనేసరికి, నాకు నిజంగా గతం గుర్తులేదు, అందుకే నాకు ఇంత పెద్ద కుటుంబం ఉందని కూడా నాకు తెలీదు. యామిని అనే అమ్మాయి చెప్పడం ఏంటంటే, తను నా మరదలని, తనకు నాకు ఎంగేజ్మెంట్ జరిగిందని, నా తల్లిదండ్రులు నా చిన్నప్పుడే చనిపోయారని చెప్పారు అనగానే, లేదల్లుడు గారు అని చెప్పనేసరికి, నిజంగానే నేను మీ అల్లుడు గారినా లేదా మీరు భ్రమపడుతున్నారా అనగానే, సరే మీకు అరికాల్లో పుట్టుమచ్చు కూడా ఉందని మా అమ్మాయి చెప్పింది, ఒక్కసారి చెక్ చేసుకోండి, ఇప్పుడైతే నేను మీ అరికాలు చూడలేదు కదా అని చెప్పనేసరికి, ఇంకా రాజు గబగబా తన షూ వేసుకున్నది కాస్త ఓపెన్ చేసి అరికాలు చూసేసరికి అరికాల్లో పుట్టుమచ్చు ఉంటుంది. అయితే మీరేం మా అల్లుడు గారు అని చెప్పనేసరికి, అసలు ఈ అరికాల్లో పుట్టుమచ్చ ఎలా వచ్చింది అనగానే, ఇది పుట్టుమచ్చ కాదల్లుడు గారు, ఒక్కసారి మా ఇంటికి వచ్చినప్పుడు గాయం తగిలింది, అది అలా మీకు అరికాల్లో కాలిన గాయం కావడంతో మీ అరికాల్లో అలా మచ్చగా ఉండిపోయింది అని చెప్పనేసరికి, అవునా, నేను నిజంగా మీ అల్లుడినేనా అంటే కళావతి నా భార్యనా అని చెప్పనేసరికి, అవును కళావతి మీ భార్యే. ఇప్పుడు మా కావ్య మీకు తెలుసా, ఎక్కడుందో తెలుసా, మీరు మా కావ్యతో మాట్లాడుతున్నారా, పదండి మీ ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పనేసరికి, వద్దత్తయ్య, వెళ్ళవలసిన సమయంలో ఖచ్చితంగా వెళ్తాను, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను పలానా చోట ఉంటున్నానని మీకు కనిపించానన్న మాత్రం అస్సలు చెప్పొద్దు. కళావతి గారు నాతో మాట్లాడుతున్నారు, కానీ తనకు నాకు ఉన్న సంబంధం ఏంటో ఆవిడ చెప్పడం లేదు అని చెప్పనేసరికి, సరే చెప్పనల్లుడు గారు అని చెప్పి ఇంకా కనకం కాస్త చెప్తుంది. రాజు ఎప్పుడూలాగే కావ్యకు మెసేజ్ చేస్తారు, మీరు ఎవరో నాకు గుర్తొచ్చేశారు, మీకు నాకు ఉన్న సంబంధం ఏంటో తెలిసిపోయింది, మీరు నాకు ఫ్రెండ్ కదా, మీరు నేను ప్రేమించుకున్నాం కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. మీరు నేను ప్రేమించుకున్నామా, మీకు గతం గుర్తొచ్చిందా అని చెప్పనగానే, నాకంతా గుర్తొచ్చింది, నేను యామినిని కాదు మిమ్మల్ని ప్రేమించాను కదా అని చెప్పనేసరికి,
అంటే ఇప్పుడు మీరు యామినిని పెళ్లి చేసుకోదలుచుకోలేదా అనగానే, నేను ప్రేమించింది మిమ్మల్ని అని తెలుసుకున్న తర్వాత యామినిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, నేను యామినిని పెళ్లి చేసుకోను అనగానే, మరి మీ మీదే ఆశలు పెంచుకుంది కదా, పైగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తుంది కదా అని చెప్పనేసరికి, ఏం చేసినా ఎన్ని చేసినా నేను యామినిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా నాకు లేదు అని చెప్పి రాజు ఖరాఖండిగా చెప్పేస్తాడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత యామిని అని చెప్పాను కానీ, చెప్పు బావా అని చెప్పనేసరికి, నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, నాకు గతం గుర్తొచ్చింది, నా గతంలో నేను ప్రేమించింది కళావతి గారినే, అందుకే కళావతిని చూడడంతోటే నా మనసు ఏదోలా అనిపించింది, నేను కళావతినే పెళ్లి చేసుకుంటాను, ఈ ఎంగేజ్మెంట్ ఎందుకు జరిగిందో ఏంటో నాకు తెలీదు, నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోను అంటూ రాజ్ చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఏంటి మమ్మీ ఏంటిదంతా, తను కావ్యను ప్రేమించానని గతం గుర్తు రావడం ఏంటి అంటే, రాజ్కి గతం గుర్తొచ్చిందా లేక కావ్య మీద ప్రేమ పెరిగిందా, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక రాజు అలా మాట్లాడుతున్నాడా, అసలు నాకేమీ అర్థం కావట్లేదు మమ్మీ అని చెప్పనేసరికి, అదే అర్థం కావట్లేదు బేబీ, డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందని అన్ని నాటకాలు వేసినా రాజు మనసు మాత్రం మారలేదు అని చెప్పనేసరికి, అదే కదా మమ్మీ నాకు అర్థం కావట్లేదు, అసలు రాజు మనసు ఎందుకు మారట్లేదు, నేను ఎంత ప్రేమ చూపించినా ఎంత అపేక్షను చూపించినా రాజు ఎందుకు తన మనసును మార్చుకోవడం లేదు, నా మీద ఎందుకు ప్రేమ చూపించే పరిస్థితి లేదు అని చెప్పి ఇంకా యామిని కాస్త అనేసరికి, నేను రాజుని నిలదీస్తాను అని చెప్పి ఇంకా రాజ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి, ఏంట్రా నన్ను పెళ్లి చేసుకోకపోవడం ఏంటి, నువ్వు నేను బావా మరదల్లం, చిన్నప్పటి నుంచి నేను నీ మీదే ఆశలు పెంచుకున్నాను, నువ్వు కళావతిని ప్రేమించడం ఏంటి, నీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నువ్వు ఎవరిని ప్రేమించలేదు, నన్నే ప్రాణంగా ప్రేమించావు, నేనే నీ లోకం అంటూ తిరిగావు, నీకు తల్లిదండ్రులు ఎవరూ లేకపోయినా మా మమ్మీ డాడీయే నిన్ను కన్న కొడుకులా చూసుకున్నారు, అలాంటిది వాళ్ళకి నువ్వు మాట కూడా ఇచ్చావు, వాళ్ళ మాట కాదని నువ్వు ఎలా మరొకరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు బావా, నేను నీకు ఇష్టం లేదా, నేనే నీ మీద పంచప్రాణాలు పెట్టుకుంటే నువ్వేంటి కళావతిని ప్రేమించాను నేను గతంలో అంటూ మాట్లాడుతున్నావు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు బావా అని చెప్పనేసరికి రాజు చెంప చెల్లు మనిపిస్తాడు. ఏంటి నువ్వు నా మరదలివా, నీ తల్లి తండ్రి నాకు అత్తయ్య మామయ్యనా, నా తల్లిదండ్రులు చనిపోయారా, నేను నీ మీద పంచప్రాణాలు పెట్టుకున్నానా, ఎవరిని మోసం చేద్దామని నాటకాలన్నీ ఆడావు, నాకు గతం ఏంటో అంతా గుర్తొచ్చింది, నా భార్య కళావతి అని తెలుసు, నా ఫ్యామిలీ దుగ్గిరాల ఫ్యామిలీ అని తెలుసు, నేను ఆ ఇంటి వారసుడిని అన్న విషయం కూడా తెలుసు, అర్థమవుతుందా, నన్ను ఎంత మోసం చేయాలని చూస్తావో యామిని, నిన్ను అసహించుకునే కొలది నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసి నువ్వు ఇక్కడే ఉంచుకుని ఇంకా జీవితాంతం నా కుటుంబానికి నన్ను దూరం చేసి వాళ్ళని జీవితాంతం బాధ పెట్టాలని చూస్తున్నావా, ఎప్పటికీ అది జరగదు, నీ మెడలో తాళి కడతానని ఎలా అనుకున్నావు, నా భార్యకి అన్యాయం చేస్తానని ఎలా అనుకున్నావు, అది ఎప్పటికీ జరిగే అవకాశమే లేదు, ఎప్పటికైనా సరే ఎన్ని జన్మలైనా సరే కళావతియే నా భార్య, నా భార్యను నా నుంచి ఎవరూ దూరం చేయలేరు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఏదో చేద్దామనుకున్నావేమో, ఎప్పటికైనా నీతి న్యాయం ప్రేమ ఇవే గెలుస్తాయి తప్ప అన్యాయం ఎప్పటికీ గెలవదు, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, అర్థమవుతుందా, ఇంకొకసారి నా జోలికి కానీ నా భార్య కళావతి జోలికి కానీ వస్తే మాత్రం మర్యాదగా ఉండదు, నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కాస్త రాజు నేరుగా దుగ్గిరాలింటికి వచ్చేస్తాడు. ఈలోపు కనకానికి ఫోన్ చేయడంతో కనకం కూడా వచ్చేస్తుంది. అల్లుడు గారు మీరు వచ్చేసారా, అమ్మాయి చాలా సంతోషపడుతుంది అంటూ ఇంకా కనకం కూడా చాలా సంతోషంగా ఇంటికి వచ్చేసరికి
కనకం, రాజుని నువ్వే తీసుకొచ్చావా అనగానే, అత్తయ్య గారు నన్ను తీసుకురాలేదు, కానీ నాకు గతాన్ని గుర్తు చేసింది మాత్రం అత్తయ్య గారే నన్ను కలవకపోయి ఉంటే నేను ఎప్పటికీ గతాన్ని గుర్తు చేసుకోలేనేమో మమ్మీ అంటూ రాజ్ చెప్పడంతో కావ్య చాలా సంతోషపడిపోతుంది. మీకు ఏ ప్రమాదం జరుగుతుందో అని మీకు గతాన్ని గుర్తు చేయకుండా మీరు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేక ఎంతో నరకయాతన అనుభవించానండి అని చెప్పనేసరికి, నాకు అర్థమైంది కళావతి, నువ్వు ఆ బాధని ఎలా అనుభవించావో నేను అర్థం చేసుకోగలను అంటూ రాజ్ చెప్తాడు. మొత్తానికైతే కావ్య రాజులిద్దరిని కనకం అయితే కలుపుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.